నమస్తే సార్ గాంధీ గారు. వైసీపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ బాటపైతే పడుతూ ఉన్నారు. ఒక పక్క చూస్తున్నట్లయితే కొడాలి నాని ఏదో గ్యాస్ట్రిక్ సమస్య అయిన హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు నాకు గుండె జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఏఐజీ హాస్పిటల్లో పడుకున్నాడు. మరో పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తూలిపడి చెయ్యరు కొట్టుకున్నాను, నేను హాస్పిటల్లో పడ్డానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కొడాలి నాని కానీ మరో పక్క పెద్దిరెడ్డి వాళ్ళు కానీ చేస్తున్నటువంటి దానిపైన మీరేం సమాధానం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. కొడాలి నానికి ఈరోజు చెప్పడం కాదు, నేను 2020లోనే చెప్పా. అయ్యా కొడాలి నాని, ఇవాళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతున్నావు, దీనికి చాలా నువ్వు అనుభవించాల్సి వచ్చింది. ఆలోచించుకొని మాట్లాడు, సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడు, అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడబాకమని చెప్తే ఏమన్నా తగ్గాడా ఆగాడా? ఇవాళ హాస్పిటల్ పోవటం అంటే ఆ ఒట్టి మాట అయింది. ఎందుకంటే జైల్లో వెనకమాల సిబిఐ వాళ్ళు వీళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు, వాడిని జైల్లో వేస్తారు ఖచ్చితంగా. అందుకనే హాస్పిటల్లోకి పోతే ఈలో బెయిల్ వచ్చింది. ఇంత మొగలు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కదా కొంతమందికి, అట్నే బెయిల్ వచ్చిందని చూస్తున్నారు. అవినాష్ కేళ్ళందరికీ బెయిల్ వచ్చిందిగా సుప్రీంకోర్టు నుంచి, అట్నే బెయిల్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్. అట్లనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన వయసు సంబంధించిన కానికే ఎక్కువ పనులు చేశాడు. ఆయన దుర్మార్గమైన పనులు చేశాడు. ఎవరో తిరుపతి తెలుగుదేశం జెండాలు కట్టుకొని సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళ ఇష్టానుసారం గుడ్లోడు తీసి కొట్టించాడు. ఎంత దుర్భరం అనుకున్నారు అది. అది వాళ్ళు పాదయాత్రగా సైకిల్ యాత్రగా వెళ్తున్నారు. ఆ రోజు చేసి వాళ్ళని పైపెచ్చి కొట్టబోయారు. టిఫిన్ చేసేవాడిని కొట్టబోయారు. ఎంత దుర్మార్గం పనులండి. దుర్మార్గాలు ఏడికి పోతాయి? అన్నం తినగానే. అదే నేను చెప్తా, అన్నం తినగానే అన్నం అరగదు, దాని టైం వచ్చినప్పుడు అరిగిద్ది. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు, వెనకమాలే ఉంటాయి. ఇవాళ నిదర్శనం ఇవాళ తెలుస్తుంది కదా. కొడాలి నానికి కానీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ మరి అంబటి రాంబాబు గారికి కూడా తెలిసింది. కొన్ని రోజుల్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాడు ఎన్ని భూములు కాజేసినా ఎవరున్నారా నీ కొడాలి నానిగా? 3 ఆడపిల్లలు ఏం చేసుకుంటారు ఆస్తులన్నీ? 3కి 3 పదులు ఇచ్చినా బంగారాలు ఎవడో ఒకటి చేసుకుంటాడు. నువ్వు పిల్లలు సుఖపెట్టవరా బాబు. నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆ రోజు కూడా చెప్పా, ఈ రోజు చెబుతున్నా. మనం ఏ పాపాలు అయితే చేస్తాం పెద్దవాళ్ళమే, పిల్లలు అనుభవించాల్సిందే. మనం కాలం అనుభవించకపోతే పిల్లలు అనుభవించాల్సిందే. అట్నే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీ కొడుకు జీవితం పోయిందిగా, రాజకీయ జీవితం లేదుగా నీ కొడుక్కి. మిథున్ రెడ్డికి ఇంకా ఉందా రాజకీయ జీవితం? ఇక లేదు. కాబట్టి సబ్జెక్టుగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఎవరినైనా సరే వయసు కన్నా ఇలివీలా మీరు. మరీ వాళ్ళ ఇంట్లో తిని, ఎన్టీ రామారావు గారి ఇంట్లో తిని నువ్వు వాళ్ళు పెట్టిన ముద్ద తిని నీ ఇష్టానుసారం మాట్లాడి వాళ్ళ చేతులు నరికేసావు, వాళ్ళ మీద అబండాలు వేసావు, వాళ్ళ మహిళల మీద. ఎంత దుర్మార్గం అనుకున్న కొడాలి నాని. నాకు తెలిసి నీకు గుండె దబ్బేం వచ్చి ఉండదు. నువ్వు పోతే ఒకసారి పోవటమే కానీ నీ గుండె దబ్బు రావటం, వాల్సులు వేయటం, అవన్నీ డాక్టర్లు చెప్పే మాటలు కూడా కొన్ని నమ్మదగిన శక్యంగా లేదు. ఎందుకంటే నువ్వు లిక్కర్ తాగుతావు, గుట్టకాలు తింటావు. నువ్వు పోతే ఒకసారి పోవటమే కానీ మళ్ళీ నువ్వు హాస్పిటల్ పోయినాక వెనక్కి తిరిగి రావటం అంటూ జరగదు. ఇది జరగని పని. వాస్తవంగా భగవంతుడు అనేవాడు. పైన ఆకాశం ఉంది, కింద భూదే ఉంది. గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే. విడుదల రజనీ కూడా ఏదో మధ్యాహ్నం ప్రగల్భాలు బలుగుతుంది దాంట్లో టీవీలో. అమ్మా నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడికి వచ్చావో తెలుసుకో. ఒకసారి నువ్వు తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకో. అంతే తప్ప నీ ఇష్టానుసారం నన్ను ఏదో చేయిపోయాడు, నా కోసం ఆశపడ్డాడు. ఏంది నీ కోసం ఆశపడేది? ఎవరికైనా చెప్పకుండా మాట చెబుతున్నా, ప్రతి ఆడదానికి ఎత్తుపల్లాలు ఒకటేనమ్మా. గుర్తుపెట్టుకో. ఎవడు కూడా కించెత్తు మాట్లాడే మాట శ్రీకృష్ణదేవరాయలు ఒక్క మాట కూడా తప్పు మాట్లాడా ఈ వాటికి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి తరఫు నేను జనంలోనే ఉంటాను, వారంలో 5 రోజుల పాటు నియోజకవర్గాలు పర్యటనలు చేసి అక్కడే నిద్రలు చేస్తాను, మనం అందరం యాక్టివ్ అవ్వాలి, చంద్రబాబు నాయుడిని గద్దె దించాలని మాట్లాడారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సోమ మంగళవారాల్లో మాత్రమే రాష్ట్రంలో ఉంటా, మిగతా 5 రోజులు బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? అసలు వైసీపీ మోత వేసుకోవటమేనండి. వైసీపీకి ఏముండదు. అసలు మీరు నన్ను అడగటం కూడా తప్పు. జగన్మోహన్ రెడ్డి గురించి మొన్న కూడా చెప్పాను మీకు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బచ్చాగాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక బచ్చాగాడు. ఎందుకంటే వాడు ఈదిరవిడి కన్నా కూడా అనామకం. నిన్నేం చదువుతున్నా వేసవి సెలవులు అని చెప్పాడు ఇవాళ పేపర్లో. వైసీపీ పార్టీకి వేసవి సెలవులు ఇస్తున్నాను, ఎప్పుడన్నారు 1 రోజో 2 రోజులో నేను తిరిగేదాన్ని. అసలు వస్తాడు జనంలోకైనా? రమ్మనమానండి, ఎట్టొస్తాడో చూద్దాం. వచ్చి తిరగమనండి. ఊరకు ఇప్పుడు ఎన్ని చెప్పాడు? డిసెంబర్ అన్నాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు. అన్నీ అయిపోయినాయి. పైపచ్చి ఇంకా సూపర్ 6లు ఏమైనాయి, సూపర్ 7లు ఏమైనాయి అంటున్నారు. ఓరి దద్దమ్మ, చంద్రబాబు నాయుడు పట్టాలు తప్పకుండా పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అట్టే పట్టాలు ఎక్కినాయి, ఇంజన్ ఎక్కింది.
ఇక ఇంజన్ ఎవడు ఆపలేడు. పెట్టెలు మామూలుగా ఆటోమేటిక్గా ఎక్కిస్తారు. ఎన్నాళ్ళ బట్ట పెట్టెలు ఎక్కియటం. ఇంజన్ ఎక్కింది, బ్రహ్మాండమైన రాజధాని కడతాడు, పోలవరం పూర్తి చేస్తాడు. 27 ఆఖరికి 27 డిసెంబర్ పోలవరం పూర్తి చేస్తాడు. నీలాగా దద్దమ్మలాగా ప్రజల్లోకి రాకుండా ఏం లేడు ఆయన. ఇవాళ కూడా ప్రజల్లోనే ఉన్నాడు, వాళ్ళ భార్య కూడా ప్రజల్లోనే ఉంది. పనికి మాలిన మాటలు మీరు మాట్లాడి, పనికి మాలిన వాగ్దానాలు చేసి, జనాన్ని నిట్ట నిలువున ముంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారు మీరు. మామూలుగా ముంచాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. అది మెట్లెక్కాలంటే ఆ చంద్రబాబు నాయుడు వల్ల అయింది, కానీ ఎవరి వల్ల, మా రాహుల్ గాంధీ వల్ల కూడా కాదు. చెప్తున్నాగా నేను వాస్తవంగా. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయినా ఆయన వల్ల కూడా కాదు ఇది పట్టాలు ఎక్కటానికి. అదొక్క చంద్రబాబు నాయుడు వల్ల అయింది. గమనించుకోండి మీరు. ఇక చూడండి, రేపు 14వ తారీఖు నుంచి 10వ తారీఖు కానీ చూడండి, ఏప్రిల్ 10 నుంచి అసలు ఎంతమంది జనం వస్తారో, ఎంత పనులు అవుతాయో చూద్దరు కానీ మీరే కళ్ళతోటి. జై అమరావతి, జై జై అమరావతి. సార్, మరి అమరావతి రాజధాని కోసం హడ్కో నుంచి, అలానే ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ నుంచే అసలు అమరావతికి రుణాలు ఇవ్వద్దు, అమరావతికి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఎందుకు ఇస్తున్నారని చెప్పి కొంతమంది లెటర్లు రాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటున్నారు. మరి దానిపైన మీరేమంటారు? ఎవడో ఉంటాడండి నాబట్టి ఎదవలో. నేను ఒక ఎదవనే ఈ ఊళ్ళో చెప్పాలంటే. మరి నాబట్టి ఎదవలు ఉంటారు, పెడతారు. తార్కాల ఇప్పుడు 10 మంది కోసం ఒకరిని చంపొచ్చు, కానీ ఒకరి కోసం 10 మందిని చంపకూడదుగా. ఇది తెలుసుకోవాలి, ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి కోసం 10 మందిని చంపకూడదు, 10 మంది కోసం ఒకటి చంపేయచ్చు. ఇది అసలు తెలియదా మీకు ఎవరికి, నాయకులకి? ఈ లెటర్లు పెట్టే వాళ్ళకి కూడా తెలియదా ఈ సంగతిలో? వాళ్ళు ఎన్ని వందల లెటర్లు పెట్టుకోమనండి. ఇవాళ అవసరమైతే రేపు ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదనుకో, ఎవరన్నా దాతలు ఉంటే రమ్మని చంద్రబాబు నాయుడు ఒక పిలిపించాడంటే రాజధాని సరిపోయి 1,00,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు ఇస్తారు. ఎన్ఆర్ఐలు కానీ ఎవరన్నా కానీ, ఇక్కడ వాళ్ళు కానీ ఎవడన్నా కానీ. ఆయనకి ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అట్టే చందాలు ఇస్తారు. మొన్న తుఫానికి ఎన్ని చందాలు వచ్చినాయి, ఎన్ని వందల కోట్ల చందాలు వచ్చినాయి. అదే ఈ దద్దమ్మకి కరోనా వచ్చే ఒక్క రూపాయి చందా ఇచ్చారా? అక్కడ ఎద్దును బట్టే ఉండదండి, వెనకమాల అరకదున్నేవాడిని బట్టే ఉండదు కోటేలు. అంతేగాని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటే సరిపోదు. దీనికి దాతలే ఉండాలి. వాళ్ళ రాజధానికి ఇచ్చే దాతలు యదమ్మ పింఛన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. 500, 5 ఏళ్ళు 3 ఏళ్ళు అట్ట. అంతేగాని ఎవరు అనుకున్నా కానీ రాజధాని ఆగదు, పోలవరం ఆగదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంతకంటే ఆగదు. సంక్షేమం అంతకంటే ముంగలే ఇస్తున్నాడు. సంక్షేమం కూడా రేపు ఎల్లుండో పంచడానికి వెళ్తున్నాడు మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడే. మరి రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు రా దద్దమ్మల్లారా. తెలుసుకోండి రా బాబు. మీరు 1 గంట చేయడానికి ఏడుస్తున్నారు. మీరు హెలికాప్టర్లు వేసుకొని తిరిగారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఏమైద్దే? నీ వల్ల ఏమీ కాదు. ఒక్కసారి అని ఏడ్చారు కాబట్టి తెలియని పిచ్చి జనం వేశారు మీకు 5%. లేకపోతే నువ్వు అప్పుడు కూడా గెలవు. ఒకటే మాట గుర్తుపెట్టుకో, నువ్వు చెల్లిని తల్లిని బజార్ వేసినాడు. నిన్నెవడా నమ్మేది ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్కడ కూడా నమ్మడం మిమ్మల్ని. ఒకడు కాదు, ఎవడో కాదు, నేనే నమ్మను నిన్నో. నువ్వు అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి. ధృతరాష్ట్రులాగా నువ్వు ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని బట్టి. శనివి నువ్వు ఎప్పుడు వదిలిపోతే మాకు ఈ శని వదిలిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి. మీ కుటుంబం ఒక శని అని చెప్పుకున్నారు జనం అందరూ. శర్మిల కూడా అంతే. శర్మిలేమో మామూలు మనిషా? ఇవాళకి అందా అమరావతి రాజధాని అమరావతి అని ఇవాళకి అందా? పిసిసి అధ్యక్షులు చేస్తా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రిటర్నీలను ముంచడానికి తయారైంది ఆంధ్ర రాష్ట్రంలో. గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే ఆ చెట్టు ఆ కాయలో. మా కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నా అదే పద్ధతిగా, ఆ చెట్టుదే ఆ కాయ. ఎవరన్నా మన పార్టీలో కలిసి వాళ్ళు అవపడుతున్నారా? ఇలా పిసిసి అధ్యక్షురాలుగా ఉంటే ఎవ్వరూ రారు, ఒక్కళ్ళు కూడా రారు. కలవరు పార్టీలో. ఆమెను దింపండి, కాంగ్రెస్ వ్యక్తులు లేచి పడకపోతే అడగండి అప్పుడు. అంతే తప్ప ఖర్గే గారు కానీ వేణుగోపాల్ గారు కానీ ఇవన్నీ చూసుకోవాలండి మీరు. ఆంధ్రాని మరి ఆమెను దించేసి ఎవరికైనా ఇస్తే, మంచి సమర్థుడికి ఇస్తే బ్రహ్మాండమైన కాంగ్రెస్ డెవలప్ అయ్యింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో.